హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఆగస్ట్ 13th మరియు 14th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లో ఇచ్చిన క్వశ్చన్ గురించి చూద్దాము. నాసా యొక్క మూన్ బేస్ ప్రోగ్రాం ప్రాముఖ్యతను క్రింది వాటిలో ఏది ఉత్తమంగా వివరిస్తుంది? ప్రీవియస్ క్లాస్లో మనము నాసా యొక్క మూన్ బేస్ ప్రోగ్రాంను మరియు ఆ ప్రోగ్రాంలో ఇస్రో కూడా జాయిన్ అవ్వాలని నాసా చేసిన ప్రపోజల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేద్దాం. ఆప్షన్ ఏ, చంద్రునిపై శాశ్వత సైనిక స్థావరాన్ని స్థాపించడం. ఆప్షన్ బి, క్రమంగా విస్తరించే మౌలిక సదుపాయాలు, సాంకేతికతలు మరియు మిషన్ల ద్వారా చంద్రునిపై ఆవాస కల్పన. ఆప్షన్ సి, ఎగ్జోప్లానెట్లను అధ్యయనం చేయడానికి ప్రత్యేకంగా ఒక టెలిస్కోప్ను నిర్మించడం. ఆప్షన్ డి, భూమి ఆధారిత మద్దతుపై ఆధారపడని ఒక చంద్ర కాలనీని స్థాపించడం. ఇక్కడ ఎలిమినేషన్ టెక్నిక్ని మనము ఉపయోగిస్తే ముందుగా ఆప్షన్ సిని ఎలిమినేట్ చేయవచ్చు అండి. ఎందుకు అంటే ఇది నాసా యొక్క మూన్ బేస్ ప్రోగ్రామ్, అంటే చంద్రునికి సంబంధించి అయి ఉంటుంది. మరి ఎగ్జో ప్లానెట్లను అధ్యయనం చేయడానికి టెలిస్కోప్ను నిర్మించడానికి ఈ మూన్ బేస్ ప్రోగ్రామ్కి సంబంధం ఉండదు కాబట్టి సిని మనము ఎలిమినేట్ చేయవచ్చు. అలానే ఆప్షన్ ఏని కూడా ఎలిమినేట్ చేయవచ్చు. ఎందుకు అంటే మనకి ఔటర్ స్పేస్ ట్రీటీ అని 1967లో ఒక ఒప్పందం ప్రపంచ దేశాలు కుదుర్చుకోవడం తెలుసు. ఈ 1967 యొక్క ఔటర్ స్పేస్ ట్రీటీ ప్రకారం ఔటర్ స్పేస్ ఏదైనా కావచ్చు, అంటే ఎర్త్ ఆర్బిట్స్లో కావచ్చు, చంద్రుని మీద కావచ్చు, అంతరిక్షంలో కావచ్చు, ఇలా ఎక్కడా కూడా వెపనైజేషన్ని ఉపయోగించకూడదు. వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ని ఎక్కడా కూడా వినియోగించకూడదు. సైనిక స్థావరాలను ఏర్పాటు చేయకూడదు. కాబట్టి మనము ఏని మరియు సిని ఎలిమినేట్ చేయవచ్చు. నాసా యొక్క మూన్ బేస్ ప్రోగ్రామ్ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇక్కడ సౌత్ పోల్లో ఏదైతే వాటర్ ఐస్ ఉంటుందో, వైటల్ రిజర్వాయర్స్, ఈ వాటర్ ఐస్ ఉండే సౌత్ పోల్ ప్రాంతంలో ఫేజ్డ్ మేనర్లో క్రమంగా పర్మనెంట్ హ్యాబిటాట్స్ని ఏర్పాటు చేయడం. సో మనకి ఆన్సర్ ఏమవుతుంది అండి? క్రమంగా విస్తరించే మౌలిక సదుపాయాలు, సాంకేతికతలు మరియు మిషన్ల ద్వారా చంద్రునిపై ఆవాస కల్పన. ఇక్కడ కాలనీలను సృష్టించడం కాదు, కేవలం హ్యాబిటాట్స్ని సృష్టించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. సో మన ఆన్సర్ ఏమవుతుంది అండి? బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 60% ఆసియా ఏనుగులకు నివాసం భారత్, మోదీ. వరల్డ్ ఎలిఫెంట్ డేని ఆగస్టు 12వ తారీఖున మనము జరుపుకుంటూ ఉంటాము. సో ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ గారు భారతదేశంలోని ఆసియా ఏనుగులకు సంబంధించిన గణాంకాలు మరియు వాటి రిజర్వ్స్ గురించి తన ఎక్స్ వేదికగా వెల్లడించారు. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని 60% ఆసియా ఏనుగులకు భారత్ నివాసమని, వాటి కోసం భారత్లో 33 రిజర్వులు ఉన్నాయని అంతర్జాతీయ ఏనుగుల దినోత్సవం సందర్భంగా మోదీ ఎక్స్ వేదికగా పంచుకున్నారు. దీర్ఘకాలికంగా వాటిని సంరక్షించేందుకు కృషి చేస్తున్నామని అన్నారు. భారతదేశంలో ఏనుగుల గణాంకాలకి సంబంధించి మరియు వాటి రిజర్వ్స్కి సంబంధించిన కీ డీటెయిల్స్ చూద్దామండి. ఇటీవలి డిఎన్ఏ బేస్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం భారతదేశంలో సుమారు 22,446 ఏనుగులు ఉన్నాయనేది గుర్తించడం జరిగింది. ఇక్కడ చూడండి, ఇవన్నీ వైల్డ్ ఎలిఫెంట్స్, అంటే అడవులలో సంచరించేవి మాత్రమే, క్యాపిటివ్ ఎలిఫెంట్స్ కాదు. అంటే దేవాలయాలలో కనిపించేవి లేదా జూ పార్క్స్లో ఉండేవి కాకుండా వైల్డ్ ఎలిఫెంట్స్ మనము చూడవచ్చు. ఈ నెంబర్ సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు, 22446. 22,446 ఎలిఫెంట్స్, వైల్డ్ ఎలిఫెంట్స్ భారతదేశంలో ఉన్నాయి. ఎలిఫెంట్ యొక్క ప్రాముఖ్యత ఏంటి? భారతదేశం యొక్క హెరిటేజ్ యానిమల్. ఇక జాగ్రఫిక్ డిస్ట్రిబ్యూషన్ మరియు టాప్ స్టేట్స్ మనం చూస్తే అత్యధికంగా కర్ణాటకలో 6,013 ఎలిఫెంట్స్ ఉండగా అస్సాం 2వ స్థానంలో ఉంది, 4,158 ఎలిఫెంట్స్. తమిళనాడు 3వ స్థానంలో 3,136 ఎలిఫెంట్స్ ఇక్కడ చూడవచ్చు. టాప్ 3 స్టేట్స్ని KAT అని గుర్తుపెట్టుకోండి. కేతో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దు, కేరళనా కర్ణాటక అని.
ఈ ఏని దానికి రెఫరెన్స్గా తీసుకోండి. కేఏ కర్ణాటక అని గుర్తుపెట్టుకోండి. కర్ణాటక, అస్సాం మరియు తమిళనాడు. ఇక 4th ప్లేస్లో కేరళ 2785 మరియు ఉత్తరాఖండ్ 1792 ఎలిఫెంట్స్ మనం చూడవచ్చు. ఇవి స్టేట్స్ వారీగా. ఇక జాగ్రఫికల్ డిస్ట్రిబ్యూషన్ మనం చూస్తే వెస్ట్రన్ ఘాట్స్ మరియు బార్డర్ రీజియన్ అత్యధికంగా ఎక్కువ ఎలిఫెంట్స్ కలిగి ఉంటుంది. భారతదేశంలోని మొత్తం ఏనుగులలో సుమారు 80% ఈ 5 రాష్ట్రాలలోనే ఉండడం కూడా మనము గమనించవచ్చు. ఇక వీటి సంరక్షణకు తీసుకుంటున్న చర్యలు చూడండి. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972లో షెడ్యూల్ 1 కేటగిరీలో హైయెస్ట్ లీగల్ ప్రొటెక్షన్ని ఏనుగులు కలిగి ఉన్నాయి. అలానే 33 డెడికేటెడ్ ఎలిఫెంట్ రిజర్వ్స్ని మనం ఇక్కడ చూడవచ్చు. భారతదేశంలో ఏనుగుల సంరక్షణ కోసం ప్రాజెక్టు ఎలిఫెంట్ను 1992లో లాంచ్ చేయడం జరిగింది. హ్యాబిటాట్ మేనేజ్మెంట్ మరియు వాటి విధ్వంసాన్ని తగ్గించడం కోసం అండ్ ఏనుగుల సంరక్షణ కోసం ఈ ప్రాజెక్టు ఎలిఫెంట్ను తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం భారతదేశంలో 33 ఎలిఫెంట్ రిజర్వ్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ అండ్ లార్జెస్ట్ మనం చూస్తే జార్ఖండ్లోని సింగ్భూమ్ ఎలిఫెంట్ రిజర్వ్. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిది మరియు అత్యంత పెద్దది. లార్జెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ సుమారు 13,440 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇది ఉంది. ఇక స్మాలెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్, ఇది కూడా సిమిలర్గా పేరు ఉంటుంది. బట్ లార్జెస్ట్ అనేది సింగ్భూమ్ అండ్ స్మాలెస్ట్ అనేది సింగ్ఫన్ ఎలిఫెంట్ రిజర్వ్ నాగాలాండ్లో ఉంది. ఇది కేవలం 23.5 స్క్వేర్ కిలోమీటర్లు మాత్రమే విస్తీర్ణం కలిగి ఉంది. ఇక మోస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్స్ కలిగి ఉన్న రాష్ట్రం అంటే ఒక రాష్ట్రంలో ఎక్కువ ఎలిఫెంట్ రిజర్వ్స్ అస్సాం మరియు తమిళనాడు. ఈ 2 రాష్ట్రాలలోనూ 5 చొప్పున ఎలిఫెంట్ రిజర్వ్స్ మనం చూడవచ్చు. సో మోస్ట్ రిజర్వ్స్ ఈ 2 రాష్ట్రాలలోనూ ఉన్నాయి. ఇక లేటెస్ట్ ఎడిషన్ 33వ ఎలిఫెంట్ రిజర్వ్ ఉత్తరప్రదేశ్లోని టెరై ఎలిఫెంట్ రిజర్వ్ భారతదేశంలోని లేటెస్ట్ ఎలిఫెంట్ రిజర్వ్. సో ఈ ఫ్యాక్చువల్ డేటా అంతా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్ అండి. అలానే ఏనుగులను అడవిలో కీ స్టోన్ స్పీసీస్గా పరిగణిస్తారు. వీటిని ఎకోసిస్టమ్ ఇంజనీర్స్ అని కూడా పిలుస్తారు. ఇది ఫారెస్ట్ క్లియరింగ్స్లోను మరియు వాటర్ కోసం డిగ్గింగ్స్ చేయడంలోను అలానే సీడ్స్ని సుదూర ప్రాంతాలకి తరలించడంలోనూ ఇక్కడ ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. సో ఇది ఏషియాటిక్ ఎలిఫెంట్స్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అలానే 33 ఎలిఫెంట్ రిజర్వ్స్కి సంబంధించి ఈ కీ ఫ్యాక్చువల్ డేటా ఇంపార్టెంట్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అయిపోయే కార్యకలాపాలేవి లేకుండానే ముగిసిన వర్షాకాల సమావేశాలు. పార్లమెంటు భేటీ సమయం లోక్సభ 19%, రాజ్యసభ 39%. చర్చలు లేకుండానే 10 బిల్లుల ఆమోదం. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో పార్లమెంటు ప్రొడక్టివిటీ డిక్లైన్ అవ్వడం గురించి అలానే రీసెంట్ మాన్సూన్ సెషన్ చాలా తక్కువ ప్రొడక్టివిటీతో ముగియడం గురించి వివరిస్తుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. మాన్సూన్ సెషన్ 19 రోజుల పాటు సమావేశాలు నిర్వహించిన ఒక్క అంశంపై కూడా సజావుగా చర్చించకుండానే ముగిశాయి. ఈ గత కొన్ని సంవత్సరాలలో ఎన్నడూ లేనంత తక్కువ సమయం ఈసారి సభలు జరిగాయి. షెడ్యూల్డ్ సమయంలో లోక్సభ కేవలం 19% మరియు రాజ్యసభ 39% మాత్రమే సమావేశమయ్యాయి. చర్చలే లేకుండా 10 బిల్లులకు ఆమోదం లభించింది. 2 బిల్లులపై మాత్రమే చర్చ జరిగింది. ఒక బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి అప్పగించారు. మాన్సూన్ సెషన్ యొక్క ప్రొడక్టివిటీని మనం చూస్తే ఈసారి లోక్సభలో 19% సమయమే సమావేశమైంది. ప్రతిపక్షాల ఆందోళనల కారణంగా ఒక్కరోజు కూడా ప్రశ్నోత్తరాల సమయం జరగలేదు. అంటే క్వశ్చన్ అవర్ అనేదే నిర్వహించలేదు. లోక్సభ 12 బిల్లులకు ఆమోదం తెలిపింది. ఇందులో కేవలం 2 మీద మాత్రమే చర్చ జరిగింది. ఇక వందే మాతరం బిల్లు కేవలం 14 నిమిషాలలోనే ఆమోదం పొందింది. జనన మరణ రిజిస్ట్రేషన్ల బిల్లు 4 నిమిషాలలోనూ, ఎంఎస్ఎంఈ బిల్లు అయితే కేవలం 3 నిమిషాలలోనే పాస్ అయ్యాయి. హిస్టారికల్ లో మనం చూసినప్పుడు 2010 శీతాకాలం సమావేశాలు 5% ప్రొడక్టివిటీ, 2013 శీతాకాలం సమావేశాలలో 8% ప్రొడక్టివిటీ సాధించాయి. ఈ రెండిటి తర్వాత ఇప్పుడు జరిగిన సెషనే లోయెస్ట్ ప్రొడక్టివిటీ. ఇక రాజ్యసభ విషయంలో మనం చూస్తే సభ జరిగిన సమయం 37 గంటల 49 నిమిషాలు,
సభా సమయం కేవలం 39.17% మాత్రమే. ఇందులో లేవనెత్తిన ప్రశ్నలు 285, సమాధానాలు ఇచ్చినవి కేవలం 16 మాత్రమే. ఇక 0 అవర్లో ప్రస్తావనలు 380 రాగా చర్చకు చేపట్టినవి కేవలం 52 మాత్రమే. ప్రత్యేకంగా ప్రస్తావించినవి 380 కాగా అందులో చర్చించినవి కేవలం 93. సో ఈ విధంగా ఏ అంశం తీసుకున్నా కూడా లో ప్రొడక్టివిటీ అనేది ఇక్కడ కనిపిస్తుంది. పార్లమెంట్ యొక్క లో ప్రొడక్టివిటీ వలన కలిగే నష్టం ఏంటి? గిలిటిన్ మెకానిజం అనేది పెరిగిపోతుంది. గిలిటిన్ మెకానిజం అంటే క్లాజ్ బై క్లాజ్ చర్చ లేకుండానే బిల్లులోనే ఉన్న ప్రతి అంశము చర్చించకుండానే కేవలం పైన కొన్ని ఇంపార్టెంట్ అంశాలను చదివి ఆ బిల్లును పాస్ చేస్తూ ఉంటారు త్రూ వాయిస్ ఓట్, మూజువాణి ఓటు అంటాము. సో ఈ మూజువాణి ఓటు ద్వారా ఎటువంటి చర్చ పెద్దగా లేకుండానే గిలిటిన్ పద్ధతిలో బిల్లు పాస్ అవుతూ ఉంటుంది. తద్వారా ఈ బిల్లు యొక్క ఆవశ్యకత మరియు దాని మీద చర్చ లేకుండా బిల్లులో ఉండే కొన్ని క్లాజెస్ ఏమైనా తొలగించాల్సిన ఆవశ్యకత ఉందా లేదా కొన్నిటిని చేర్చాల్సిన అవసరం ఉందా, ఇటువంటి డిస్కషన్ ఏమీ లేకుండానే బిల్ అనేది పాస్ అవుతుంది. శీతాకాలం సమావేశాలలో మనం చూసాము 20% కంటే తక్కువ, కేవలం 19% ప్రొడక్టివ్ సెషన్స్తోనే డజన్కు పైగా బిల్స్ను పాస్ చేయడం మనం చూసాము. కొన్ని బిల్స్ అయితే కేవలం 3 నిమిషాలు 4 నిమిషాల్లో కూడా పాస్ అయిపోయిన బిల్స్ మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. అయితే పార్లమెంట్ యొక్క లో ప్రొడక్టివిటీకి రూట్ కాజ్ ఏంటి? మనము మేజర్గా చూస్తే బడ్జెట్ సమావేశాలలో కొన్ని సందర్భాలలో 150% ప్రొడక్టివిటీ కూడా నమోదవుతూ ఉంటుంది. బట్ మాన్సూన్ మరియు వింటర్ సెషన్స్కి వచ్చేటప్పటికి ఇది 20% కంటే తక్కువకి కొలాప్స్ అవుతూ ఉండడం కూడా గమనించవచ్చు. దీనికి ప్రధాన కారణాలు ఏంటి అంటే మేజర్గా వెపనైజ్డ్ డిస్రప్షన్స్, ప్రతిపక్షాల యొక్క ఆందోళనలు ఈ సమావేశాలను డిస్టర్బ్ చేయడం ఒక అంశం అయితే, అధికార పక్షాలు ప్రతిపక్షం యొక్క డిమాండ్ను అంగీకరిస్తే వాటిని వీక్నెస్గా పరిగణించడం ఇంకొక అంశం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పేపర్ లీక్ కావచ్చు లేదా అయోధ్య ట్రస్ట్ ఇష్యూస్ కావచ్చు. ఈ ఇష్యూస్ని ఇక్కడ ప్రతిపక్షాలు ఆందోళనను రేకెత్తిస్తూ ఉండగా వాటిని కన్సిడర్ చేస్తే అధికార పక్షం వీక్ అయినట్టు ప్రొజెక్ట్ అవ్వడం ఇంకొక అంశం. ఇక్కడ రెండు వైపులా మిస్టేక్ని మనం గమనించవచ్చు. అలానే అపోజిషన్ లెడ్ టైం అనేది యూకే పార్లమెంటులో కొన్ని ప్రత్యేక రోజులు కేవలం అపోజిషన్ పార్టీలకే కేటాయిస్తూ ఉంటారు. అటువంటి విధానం భారతదేశంలో లేకపోవడం మరొక సమస్య. అలానే యాంటీ డిఫెక్షన్ లా కన్స్ట్రెయింట్స్ కూడా మనము చూడవచ్చు. క్రాస్ పార్టీ కొలిషన్స్ అనేవి భారతదేశంలో ఉండవు కాబట్టి ఈ యాంటీ డిఫెక్షన్ లా కన్స్ట్రెయింట్స్ వలన కూడా భారతదేశంలో ప్రొడక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంది. అయితే వీటిని ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలు ఏంటి అనేది మనం చూస్తే మ్యాండేటరీ మినిమం సిట్టింగ్ డేస్. ఒక పార్లమెంటు సమావేశాలు మొత్తం మనకి ఓవరాల్గా 60 నుంచి 70 రోజులు మాత్రమే జరుగుతున్నాయి సంవత్సరం కాలంలో. వాటిని మ్యాండేటరీగా అంటే ఖచ్చితంగా 100 నుంచి 120 రోజుల వరకు తీసుకురావాలి అనే ఒక నిబంధనను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలానే బ్రిటిష్ మోడల్ అపోజిషన్ డేస్ అనేవి బ్రిటిష్ మోడల్లో మనం చూడవచ్చు. కేవలం అపోజిషన్ పార్టీలకు సంబంధించిన అంశాలను ప్రస్తావించడం కోసమే ఆ రోజులను కేటాయిస్తూ ఉంటారు. సో అటువంటి విధానాన్ని కూడా భారత పార్లమెంటరీ విధానంలో తీసుకురావాలి. ఇక ప్రొడక్టివిటీ లింక్డ్ రూల్స్ అనేవి కూడా మనము ఇక్కడ స్ట్రిక్ట్గా పాటించాల్సిన అవసరం ఉంది. అంటే సమావేశాలు జరిగిన రోజుల ప్రకారమే శాలరీస్ను నిర్ణయించడం కావచ్చు, లేదా సమావేశంకి గైర్హాజరైన వారికి ప్రత్యేకంగా కొన్ని డీమెరిట్ పాయింట్స్ లాంటివి, అలానే కమిటీస్కు ఎక్కువ బిల్స్ను రెఫర్ చేసే విధానం వంటివి తీసుకురావాల్సిన అవసరం ఉంది. తద్వారా మాత్రమే భారత పార్లమెంటులో ప్రొడక్టివిటీ అనేది పెంచడానికి అవకాశం ఉంటుంది. మెయిన్స్ ఎగ్జామ్లో ఈ సజెషన్స్ ఇంపార్టెంట్ అండి. గణాంకాలు మరియు సజెషన్స్ ఒకసారి చూడండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైవే అంబులెన్సులు 10 నిమిషాలలో చేరుకుంటే 10,000 రూపాయల జరిమానా. నేషనల్ హైవేస్లో ప్రమాదం సంభవించినప్పుడు క్విక్ రెస్పాన్స్ కోసం NHAI కొన్ని కఠిన నిబంధనలను తీసుకురావడం జరిగింది. దీని ప్రకారం నేషనల్ హైవేలపై మోహరించే అంబులెన్సులు 10 కిలోమీటర్ల పరిధిలోని ఏ ప్రమాద స్థలానికైనా 10 నిమిషాల్లో చేరుకోవాలి అని నిర్దేశించింది. లేదంటే ఒక్కో ప్రమాదానికి 10,000 రూపాయల చొప్పున జరిమానాను ఎదుర్కోవాల్సి ఉంటుంది అని స్పష్టం చేసింది. అంబులెన్సులు టికెట్ స్వీకరించిన తర్వాత
గంటలోపే ప్రమాద బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తీసుకెళ్లాలని పేర్కొంది. ఇలా నిర్దేశించిన గడువులోగా బాధితులను ఆసుపత్రిలో చేర్చుకున్నా కూడా 10,000 రూపాయల పెనాల్టీ ఎదుర్కోవాల్సి ఉంటుంది అని తెలిపింది. ఈ నూతన మార్గదర్శకాల ప్రకారం సంఘటన జరిగిన ప్రదేశాన్ని బట్టి 10 కిలోమీటర్ల పరిధిలోని ప్రమాద స్థలికి చేరుకునేందుకు 10 నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టకూడదు. వాహనానికి ఉండే GPS ద్వారా అధికారులు దీనిని పర్యవేక్షిస్తారు. ఏదైనా అత్యవసర టికెట్ను అంబులెన్స్ తిరస్కరించినా కూడా 10,000 జరిమానా పడుతుంది. సో ఈ విధంగా హైవే అంబులెన్సుల విషయంలో NHAI కొన్ని కఠిన నిబంధనలను తీసుకురావడం జరిగింది. తద్వారా భారతదేశంలో రోడ్డు ప్రమాదాలలో ఉన్న హై మార్టాలిటీ రేట్ని తగ్గించడానికి ఈ నిబంధనలని చూడవచ్చు. కొన్ని గణాంకాలను మనం చూస్తే 2025లో ఒక రోజుకు 502 రోడ్డు ప్రమాద మరణాలను సంభవిస్తూ ఉన్నాయి. ఓవరాల్గా 1.8 లక్షల కంటే పైచిలుకు మరణాలు ఒక సంవత్సర కాలంలో 2025లో సంభవించాయి. ఇందులో నేషనల్ హైవేస్లోనే ఎక్కువగా మరణాలు సంభవించడం మనం చూడవచ్చు. టోటల్ రోడ్ లెంత్లో ఈ నేషనల్ హైవేస్ 2% మాత్రమే కలిగి ఉన్నా కూడా ఈ హై యాక్సిడెంట్ రేట్ సుమారు 36% డెత్స్ అనేవి ఇందులో మనకి సంభవిస్తూ ఉన్నాయి. అందువల్లనే నేషనల్ హైవేస్లో రోడ్డు ప్రమాద మరణాలను తగ్గించేందుకు ఇక్కడ NHAI ఈ నిబంధనలను తీసుకువచ్చింది. అలానే ఇటీవల కేంద్రం PM రాహత్ పేరుతో క్యాష్లెస్ ట్రీట్మెంట్ కోసం కూడా ఒక పథకాన్ని తీసుకువచ్చింది. ఇవి కూడా ఇంపార్టెంట్ అండి. PM రాహత్ స్కీమ్ గురించి ప్రీవియస్ క్లాసెస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్ వన్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉన్నత విద్యకు చేరేలోపే 73% మంది విద్యార్థులు డ్రాప్అవుట్. ఈ ఆర్టికల్ భారతదేశంలో డ్రాప్అవుట్ రేట్స్ గురించి వివరిస్తూ ఉంది. ఇందులోని కీ పాయింట్స్ మరియు గణాంకాలు ఇప్పుడు చూద్దాం. దేశంలో విద్యార్థుల డ్రాప్అవుట్ రేటుపై పార్లమెంటరీ కమిటీ తీవ్ర ఆందోళనను వ్యక్తం చేసింది. పాఠశాల విద్యలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత వర్గాలకు వెళ్లే కొద్దీ పాఠశాలలు మరియు విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది అని పేర్కొంది. దాదాపు 73% మంది విద్యార్థులు హయ్యర్ సెకండరీ విద్యను పూర్తి చేయకముందే చదువులకు దూరమవుతున్నారని వెల్లడించింది. ఈ కమిటీ తన 2026-27 సంవత్సరానికి సంబంధించిన 10వ నివేదికను లోక్సభకు సమర్పించింది. ఇందులోని కీలక అంశాలను మనం చూస్తే ప్రాథమిక తరగతులలో దేశవ్యాప్తంగా 6.18 కోట్ల మందికి పైగా విద్యార్థులుండగా 6 నుంచి 8వ తరగతులలోకి వచ్చేసరికి వీరి సంఖ్య 4.08 కోట్లకు తగ్గుతుంది. అంటే సెకండరీ స్థాయికి చేరేసరికే 2.36 కోట్ల మందికి, ఇక హయ్యర్ సెకండరీలో 1.64 కోట్లకు పడిపోవడం ఇక్కడ చూడవచ్చు. అంటే హయ్యర్ సెకండరీ పూర్తి చేయకుండానే 73% మంది విద్యార్థులు డ్రాప్ అవుట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఈ పిరమిడ్ చూడండి. ప్రైమరీ స్కూల్ అంటే క్లాస్ 1 to 5లో 9,11,032 స్కూల్స్ ఉండగా అందులో 6.18 కోట్లకు పైగా విద్యార్థులు చదువుకుంటూ ఉన్నారు. ఇక 6 నుంచి 8వ తరగతికి వచ్చేసరికి కేవలం 4.08 కోట్ల విద్యార్థులే చదువుతూ ఉన్నారు. 4,12,805 స్కూల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక సెకండరీ లెవెల్కి వచ్చేటప్పటికి అంటే క్లాస్ 9 to 10 వచ్చేసరికి 1,61,808 స్కూల్స్ అందుబాటులో ఉండగా కేవలం 2.36 కోట్ల మంది మాత్రమే చదువుకుంటూ ఉన్నారు స్టూడెంట్స్. ఇక హయ్యర్ సెకండరీ లెవెల్ అంటే 11th, 12th క్లాసెస్కి వచ్చేసరికి కేవలం 1.64 కోట్ల మంది విద్యార్థులు మాత్రమే చదువుతూ ఉన్నారు. అయితే ఇంత డ్రాప్అవుట్ రేట్ అధికంగా ఉండడానికి గల కారణం ఏంటి? ప్రైమరీ కాజెస్ మనం చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ షార్టేజ్. కొన్ని ఊర్లలో కేవలం ప్రాథమిక మరియు ప్రాథమికోన్నత పాఠశాలలు మాత్రమే ఉంటాయి. హయ్యర్ ఇక్కడ ఫర్దర్ అప్గ్రేడేషన్ కోసం వెళ్ళేయడానికి పక్క ఊర్లకి కానీ లేదా దూర ప్రాంతాలకి కానీ వెళ్లాల్సి రావడం ఒక ప్రధాన కారణంగా చూడవచ్చు. అలానే RTE రైట్ టు ఎడ్యుకేషన్లోని ఉచిత నిర్బంధ విద్య అనేది 6 to 14 years, ఇది క్లాస్ 8తోనే ఎండ్ అవుతుంది. సో బియాండ్ గ్రేడ్ 8 అనేది ఫీజులు చెల్లించే రావడంతో కొంతమంది తల్లిదండ్రులు విద్యార్థులను బడి మనిపించేస్తూ ఉన్నారు. అలానే సోషియో ఎకనామిక్ ప్రెజర్స్ మనం చూడవచ్చు. ఎక్కువగా విద్యార్థులు లేదా విద్యార్థినులు గృహ సంబంధిత పనులకు గాను లేదా
ఇతర జీవనాధార పరిస్థితులకు వెళ్తూ ఉన్నారు. అలానే అకాడమిక్ స్ట్రెస్ అండ్ టెక్స్ట్ స్కార్సిటీ, కొంతమంది విద్యార్థులు ఎక్కువ ఈ అకాడమిక్ ప్రెజర్ని తట్టుకోలేక వాళ్ళు చదువులలో వెనకబడి చదువు మానేస్తూ ఉన్నారు. అలానే ఇంక్లూజివిటీ గ్యాప్స్, కొన్ని సందర్భాలలో కొంతమంది దివ్యాంగ విద్యార్థులు లేదా విద్యార్థినులకు సరి అయిన మౌలిక సదుపాయాలు లేక వాళ్ళు స్కూల్కి రాలేకపోతూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా హయ్యర్ సెకండరీ లెవెల్లో డ్రాప్ అవుట్స్ పెరగడానికి దారితీస్తూ ఉన్నాయి. వీటిని సరిదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలు ఏంటి? ముఖ్యంగా మాస్ ఇన్స్టిట్యూషనల్ అప్గ్రేడ్స్, లోకల్ బిల్డింగ్స్లో హయ్యర్ సెకండరీ ఫెసిలిటీస్ను ఏర్పాటు చేసే విధంగా అప్గ్రేడేషన్స్ నిర్వహించాల్సి ఉంటుంది. అలానే ఫైనాన్షియల్ సేఫ్టీ నెట్స్, ఉన్నత చదువులకు ఎక్కువ ఫీజు అవసరం లేకుండా కన్సెషన్స్ కానీ వేవర్స్ కానీ డిసడ్వాంటేజ్డ్ ఫ్యామిలీస్కి ప్రకటించాల్సి ఉంటుంది. అలానే రిసోర్స్ ఇంటిగ్రేషన్, అన్ని స్కూల్స్ యొక్క అంటే ప్రాథమికోన్నత మరియు ఉన్నత పాఠశాలలు అన్నీ కూడా ఒకే స్కూల్ కాంప్లెక్స్లో ఉండే విధంగా నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ 2020ని ప్రతి రాష్ట్రం ఇంప్లిమెంట్ చేసే విధంగా పుష్ చేయాల్సిన అవసరం ఉంది. అలానే ఇన్ఫ్రాస్ట్రక్చరల్ యాక్సెసిబిలిటీని కూడా అందరికీ తీసుకురావాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా దివ్యాంగ విద్యార్థులకు ర్యాంప్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదా యాక్సెసిబుల్ ఎన్విరాన్మెంట్, స్కూల్ అండ్ క్లాస్ రూమ్ ఎన్విరాన్మెంట్ ఉండే విధంగా తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఎస్పెషల్లీ రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీ యాక్ట్ ప్రకారం అందరికీ కూడా ఇది అందుబాటులోకి రావాలి. సో ఇది డ్రాప్ అవుట్ రేట్స్ గురించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ గణాంకాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, పచ్చదనంపై వేటు. ఈ ఆర్టికల్ ఇటీవలి కాలంలో పెరుగుతున్న డిఫారెస్టేషన్ ట్రెండ్స్ మరియు ఈ అడవులను నరికివేయడం ద్వారా ఆ భూమిలో ఏ ఇతర పంటలు పండిస్తున్నారు అనే దానికి సంబంధించి సింగ్ అండ్ పెర్సన్ అధ్యయన నివేదిక 2026 కొంత కీలక గణాంకాలను అందించింది. దీనిలోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఇక్కడ డిఫారెస్టేషన్లో ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటి అంటే అగ్రికల్చరల్ షిఫ్టింగ్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. లాస్ట్ 2 దశాబ్దాలలో ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 56 లక్షల హెక్టార్ల అటవీ భూమి సాగు అవసరాలకు మళ్ళీపోయింది. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న గణాంకాలు. ఇందులో మాంసం కోసం పెంచే పశువులకు కావాల్సిన గడ్డిని సాగు చేయడానికే అడవులను ఎక్కువగా నరికివేయడం మనం చూడవచ్చు. 2001 నుంచి 2023 మధ్య కనుమరుగైన మొత్తం అటవీ విస్తీర్ణంలో ఆయా పంటల సాగుకు ఎంత మేర మరలిపోయిందనేది ఇక్కడ మనం చూద్దాము. ఇందులో అత్యధికంగా గడ్డి అంటే ఎస్పెషల్లీ పశువుల మేత కోసం 41%, అలానే నూనె గింజల ప్రొడక్షన్ కోసం 16%, కలప కాగితం తయారీకి 12%, తృణధాన్యాల పంటల కోసం 12%, కంద దుంప పంటల కోసం 5%, కూరగాయలు పండ్లు గింజలు ఇటువంటి వాటి కోసం 5%, కాఫీ కోకోవా సుగంధ ద్రవ్యాలు 4%, వృక్ష ఆధారిత పీచు కోసం 2%, పప్పుల కోసం 2%, చక్కెర కోసం 1% ఈ అటవీ భూమి పంటల కోసం ఇక్కడ షిఫ్ట్ అవ్వడం మనం చూడవచ్చు. తద్వారా డిఫారెస్టేషన్ రేట్ అనేది ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతూ ఉంది. అలానే ఈరోజు వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ చూడండి. వందే మాతరం బిల్కి సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆగస్టు 11వ తేదీన తన ఆమోదముద్రను వేశారు. ద ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ అమెండ్మెంట్ బిల్ 2026 అనేది ఇప్పుడు చట్టరూపంగా మారింది. ఈ వందే మాతరం బిల్ గురించిన కీలక డీటెయిల్స్ అన్నీ మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది అండి. అలానే NGOPV నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ షోర్ పెట్రోల్ వెజల్స్కి సంబంధించి లాస్ట్ క్లాస్లో మనము డిస్కస్ చేయడం జరిగింది. మొత్తం 11 వెజల్స్లో ఇప్పుడు 3వ వెజల్ అయిన శృతి అనేది లాంచ్ చేయడం జరిగింది. ఈ ప్రీవియస్ క్లాస్లో వాటి గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వన్, అలానే నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్ ఏర్పాటు చేసే ఒక బిల్లును ఇటీవల లోక్సభలో పాస్ చేయడం జరిగింది. అలానే రాజ్యసభ కూడా 11 ఆగస్టు 2026న పాస్ చేయడం జరిగింది. తదుపరి ప్రెసిడెంట్ ఆమోద ముద్ర ద్వారా నేషనల్ ట్రిబ్యునల్ కమిషన్ అనేది ఏర్పాటవుతుంది. ఈ నేషనల్ ట్రైబ్యునల్ కమిషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ కూడా మనము ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగిందండి. ఈరోజు మాదిరి ప్రశ్నలు చూడండి. ప్రతిష్టాత్మక ఐక్యరాజ్య సమితి FAO సాయిల్ ఫార్మర్ హీరో పురస్కారం గెలుచుకున్న తమిళనాడు రైతు ఎవరు? ఆన్సర్ వల్లూవన్. నష్టాల్లో ఉన్న తన కొబ్బరి తోటను లాభదాయకమైన
బహుళ పంటల వ్యవసాయ అటవీ నమూనాగా మార్చినందుకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. నెక్స్ట్ వన్, మెరైన్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ తాజా గణాంకాల ప్రకారం 2025-26 ఆర్థిక సంవత్సరంలో భారత సముద్రపు ఆహార ఎగుమతులు రికార్డు స్థాయిలో ఎంత మొత్తంగా నమోదయ్యాయి? ఆన్సర్ 73,890.46 కోట్లు. మొత్తం 19.72 లక్షల మెట్రిక్ టన్నుల సముద్రపు ఆహారాన్ని భారత్ ఎగుమతి చేసింది. అలానే పిఎం స్వనిధి పథకం ఎన్ని సంవత్సరాలు పూర్తయ్యాయనేది ఇక్కడ అడిగారు. 6 ఏళ్ళు పూర్తవడం జరిగింది. పిఎం స్వనిధి ఇది పూచీకత్తు లేని రుణాలు, డిజిటల్ సమ్మిళితం సామాజిక భద్రత ద్వారా వీధి వ్యాపారులకు సాధికారికత కల్పిస్తున్న పథకం. సో ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని మాదిరి ప్రశ్నలు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఈరోజు క్లాస్లో మనము ఎలిఫెంట్ రిజర్వ్స్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ ఉన్నాయి. కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.